డకోటా టీవీ నుంచి తెల్లారిందిరా తెలుగోడా అనే ప్రోగ్రాంతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ద గ్రేట్ మూలశంకరరావు గారు. దీన్ని సమర్పిస్తున్న వారు రాకెట్ రాఘవ. కెమెరా రెడీ? రెడీ సార్. 1 2 3 గో. నమస్కారం, మీరు చూస్తున్నారు డకోటా టీవీ. డకోటా టీవీలో ఈరోజు కార్యక్రమం తెల్లారిందిరా తెలుగు. ఏయ్ బాబు సార్. ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు ఇక్కడ? సార్ నేను కెమెరామ్యాన్ సార్. నేనేం చేస్తున్నాను ఇక్కడ? అంటే లైటింగ్ సెట్ చేస్తాను. ముందే చూసుకోవాలి. నేను లైట్లు సర్దుకోవడం, వచ్చి మీరు కెమెరా స్విచ్ ఆన్ చేయడం సినిమా ప్రారంభోత్సవం లాగా. మూడు పోయింది మీ వల్ల. పొద్దున్నే మూడు పోగొట్టారు నాకు. సార్ పద్ధతి కాదు ఇది, పద్ధతి కాదు సార్. ఇంకొద్దు, ఇంకా అయిపోయింది. లివ్ ఇట్ ప్లీజ్. ఓకే. మీరు చూస్తున్నారు డకోటా టీవీ. మరి డకోటా టీవీలో ఈనాటి కార్యక్రమం తెల్లారి. ఏం చేస్తున్నావే నువ్వు? సరే కొంచెం స్క్రీన్ లో కరెక్ట్ కనిపించట్లేదు సార్. అంటే నేను నాకు తెలియదు ఎలా కనిపిస్తున్నాను. నేను తెలుసుకోకుండా నువ్వు వచ్చేసాను. అద్దంలో మూడు పోయిందే నాకు. సార్ అలా అనకండి సార్ ప్లీజ్. నా వల్ల కాదు సార్ ప్లీజ్ సార్ అలాగా ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే నా లడ్డూలో ఉద్యోగం చేసేంటి చేయకపోతే ఏంటి? ఎందుకు వస్తున్నామండి మనం? ఎందుకు వస్తున్నాం ఇక్కడికి? న్యూస్ లివ్ ఇట్ సార్, వదిలేండి. నాకు మూడు లేదు సార్, నేను చెయ్యలేను. ప్లీజ్, నా వల్ల కాదు సార్. ప్లీజ్ సార్ అలా అనకండి వదిలేసేయండి సార్. చదవండి, మీకు దండం పెడతాను. నన్ను చదవనివ్వండి. ఏవే కెమెరా ఆన్ చేయను, కెమెరా ఆన్ చేయి. నమస్కారం, మీరు చూస్తున్నారు డకోటా టీవీ. డకోటా టీవీలో ఈనాటి కార్యక్రమం తలారిందిరా తెలుగోడా. ఎవరండి రాశారు ఇది? తలారడం ఏంటండి? ఎవరన్నా తలంటు పోసుకుని కూర్చున్నాడా? చదువు. చూడు ఇక్కడ చూడు, ఏముందో చూడు. నాకు పోయింది. నాకు సార్ సారీ వల్ల కాదు. అనకండి సార్, దూరం ఉండి కాసేపు నన్ను వదిలేసేయండి. నాకు అవసరం లేదు, నేను చెయ్యను. ప్లీజ్ కాసేపు వదిలేయండి. ఏంటి మెడిటేషన్ చేస్తున్నాడు అక్కడ. అది మెడిటేషన్ చేసినట్టు లేదు, జూ పార్క్ వచ్చినట్టు ఉంది. సార్ మూలశంకరరావు గారు. మూలశంకరరావు ఏంటయ్యా? మూలశంకరరావు ఏంటి? మా ఇంటి పేరు మూల, నా పేరు శంకర్రావు. మూల శంకర్రావు లాగు దీర్ఘం ఉంది ఇక్కడ. నా లడ్డూలో ఉద్యోగాలు చేయడానికి వచ్చాం. లడ్డూలో స్క్రిప్ట్, పెన్ను, లడ్డూలోది. రెడీ సార్. ఏమయ్యా సార్ ఏమన్నా గెస్ట్లు వచ్చారా? వచ్చి గంట సేపు అవుతుంది సార్. న్యూస్ అయిపోతే నెక్స్ట్ టైం తీసుకొద్దాం. పిలవండి గెస్ట్ ని, పిలవండి. న్యూస్ ఎలాగ మీరు చదవనివ్వరు కానీ గెస్ట్ అన్నా పిలవండి. మరి సార్ గెస్ట్ వచ్చాడు సార్. ఏం చెప్తాడే గెస్ట్? ఆరోగ్య సూత్రాలు చెప్తాను సార్. ఆరోగ్య సూత్రాలు ఏం చెప్తాను? గుండె జబ్బుల గురించి చెప్తుంటాను. గుండె జబ్బుల గురించి ఏం చేస్తుంటావు? ఏం చేస్తుంటావు నువ్వు? ఏం చేస్తుంటాడు రా సార్ ఆరోగ్య సూత్రాల గురించి చెప్తుంటాను. ఇంటి దగ్గర ఏం చేస్తుంటాడు అడుగుతున్నాను. ఏం చేయడు సార్. అంటే పని పాట లేకుండా ఏ ఛానల్ ఖాళీ ఉంటే అక్కడికి వచ్చి వాగుతాడు. అవతల ప్రేక్షకుడు గుండె జబ్బు ఉండదయ్యా. ఈ వాగుడికి పిచ్చవాగుడికి ఆడికి గుండె జబ్బు ఉందేమో డౌట్ వస్తాడు. సార్ ఇంకేం చెప్తావు? చెప్పు ఇంకేం చెప్తావు? తాజా రాజకీయ పరిణామాల గురించి చెప్తా. అక్కడ న్యూస్ చదువుతున్నాం కదా, మీకు పేపర్ ఉంది. పేపర్ ఉదయం 5 గంటలకు వచ్చేస్తుంది. అయినా సరే 10 గంటలకు చదివి అందరికి వినిపిస్తాం ఇక్కడ. చదివే తాజా రాజకీయ పరిణామాలు. నాకు మూడు పోతుంది అయ్యా మీ వల్ల ఇలాంటి డకోటాల వల్ల. సార్ బూతులు తిట్టకండి సార్. నాలో నేను తిట్టుకుంటున్నాను, బయటికి కనబడిన లేదు కదా. నీ మొక్కను చూస్తే ఎవరంటే సార్ మరి పచ్చి బూతులు తిడుతున్నాడు సార్. లేదా నీకోసం ఎండబెట్టి తిట్టమంటావా నువ్వు? ఏం చేస్తున్నావు కెమెరామెన్ నువ్వు? సార్ అంటే కెమెరాకి హెయిర్ సరిగ్గా లేదని సెట్ చేస్తాను. సరిగ్గా లేని సత్తున్నావు అంతే కదా. వెళ్ళు. యాడ్ సీడీ తీసుకొస్తాను సార్. ప్లీజ్ సార్ మరి మరి దిగదారి మూడు చచ్చిపోతున్నాయి. నాకు ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది. ఉద్యోగం చేయబుద్ధి ఎట్లేదు. ఏమైపోతానో తెలియకుంటుంది నాకే. డకోటా టీవీ వార్తల్లోకి వెళ్తే, అమెరికా ప్రెసిడెంట్ ఒబామా గారు ప్రజలతో మాట్లాడుతూ నా పరిపాలనలో తెప్పలుంటే క్షమించాలి. సార్ ఎవరు రాశాడు? అది కాదయ్యా, ఇప్పుడు తప్పులుంటే క్షమించాలని ఎవరిని అడుగుతాడు. అవును సార్. నువ్వు ఆపోయా కాసేపు, నువ్వు ఆపు. తెప్పలుంటే క్షమించడం అంటే
నేనేం రాశాను ఇక్కడ? సార్ కాదు, నేనేం రాశాను? అది మీరిచ్చిన స్క్రిప్టే సార్. మరి అమ్మకు ముందే చెప్పొచ్చు కదా బాబు. తర్వాత వార్త, బాలీవుడ్ లో అడుగు పెడుతున్న టాలీవుడ్ బామ్మ. అంటే అది బామ్మ కదయ్యా, అది ఏదో హీరోయిన్ కదయ్యా, అది చూసుకోవాలి కదా మీరు. నేను ఏదో రాస్తాను, నా లడ్డూలో స్క్రిప్ట్ అవతల కంప్యూటర్ మీద కొట్టి చూసుకో. సారీ సార్. ప్లీజ్ సార్. సార్ కొంచెం టైం ప్రకారం లడ్డూలో ఉద్యోగం నాకు వద్దు. వెళ్ళండి, నా లడ్డూలో సార్, script please సార్. ప్లీజ్ సార్ తొందరగా మళ్ళీ మొదలెట్టి. మీరు అలసిపోయారు కదా సార్, అడ్వర్టైజ్ చేద్దాం సార్. చిన్న యాడ్ వేస్తాను. ఏం యాడ్? సీడీ మీరే ఎక్కలేదు, మీరైతే ఈ రోజు యాడ్ రేపు పడుతుంది కానీ లేదు. ఇదే సీడీ ఎక్కడ ఉంది? ఇక్కడ చూస్తాను సార్. ఒరేయ్, ఫినాయిల్ ఒరేయ్, సార్, ఒరేయ్, సార్ ఒరేయ్. ఇక్కడ సీడీ ఏంటి సార్ ఎక్కడ పెట్టారా సీడీ? అది దొరకదు. ఒరేయ్, నీ సీడీ. నోర్ మైక్. ఇన్ని సాక్రీస్ చేసి నీ అడ్వర్టైజ్మెంట్ కూడా నేనే చేస్తాను. నేను వెతుకుతున్నాను కదా సార్. ఏం యాడ్ రా? అది ఫినాయిల్ ఫినాయిల్ యాడ్ కదా? ఫినాయిల్ యాడ్. ఫినాయిల్ యాడ్ నేను చేస్తాను. దా. తీసుకోండి తీసుకోండి, చేసుకోండి. పిప్పి ఫినాయిల్. మీ బాత్రూమ్ లో టైల్స్ ఫెల ఆడిపోవాలంటే బకెట్ నీటిలో 2 చెంచాలు వేయండి. పిప్పి ఫినాయిల్ బకెట్ నీళ్ళలో 2 చెంచాలు. ఏంట్రా ఇది? నీళ్లు. నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఏమైంది సార్? ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? ఫినాయిల్ యాడ్ ఇస్తున్నారు. బాత్రూమ్లు కడుగుతా. ఆ. ఈ టైంలో నేను నీళ్ళు తాగితే జనాలు ఏమనుకుంటారు? ఫినాయిల్ తాగుతున్నాను అనుకోరు. ఆ. కోరియాని నువ్వు చదువుతున్నప్పుడు తీయట్లేదురా, తిడుతున్నప్పుడు ఏడుతున్నప్పుడు తీస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం ఇక్కడ షార్ప్గా ఉంది కొంచెం. ఒరే, ఇది ఎలా ఉందో తెలుసా? ఏంటి సార్? నువ్వేదో పెద్ద అజంతా శిల్పంలాగా, దేవాలయం మీద బూతు బొమ్మలాగా చండాలం దిగు. దిగదా? నేను చేసుకుంటాను. స్పాంజ్ ముక్క నాకు ఇస్తే ఎందుకు వస్తారయ్యా మీరు? ఎందుకు వస్తారు సార్? సార్ అమ్మాయి! మళ్ళీ వార్తలోకి వెళ్తాను, ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. నా లడ్డూలో ఉద్యోగం చేసుకుని ఇంటికి దుబ్బేస్తాను. అవసరం లేదా మాకు ఈ ఉద్యోగాలు? అవసరం లేదు. తర్వాత వార్తల్లోకి వెళ్తే డకోటా టీవీ వారి వార్తల్లోకి, రాష్ట్రంలో సీత లంగాలేస్తుంది. ఇది రాష్ట్రంలో సీత లంగాలు వేయడం కాదురా సార్. వచ్చేది శీతాకాలం. శీతలం అంటే చల్లగాలి కదా. శీతలం గాలి వేస్తుంది అని రాశాను. సీత లంగాలు వేస్తుంది అని రాశారు. సారీ సార్. సార్ లడ్డూలో స్క్రిప్ట్ ఎవడ రాశాడు? నేనేం రాశాను? మీరేం టైప్ చేశారు? రా? అది స్క్రిప్ట్ కాదు సార్. ఏంటి? మీ ప్రమోషన్ లెటర్. పోయింది, నాకు మూడ్ పోయింది. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఇప్పుడు. తర్వాత ఏంటి? తర్వాత అది వంటల ప్రోగ్రామ్ ఉంది సార్. ఇది కూడా నేనే చెప్పాలి. చెయ్యి. ఏం చేస్తారు? వంటల ప్రోగ్రామ్ అంటే వంటలో వచ్చాడు, అది జుత్తు తట్టుకుని ఏ హోటల్ నుంచి వస్తారు లాక్కు రండి అండి. రాలేదు సార్, నేను చేస్తాను సార్. సార్ ఎక్కడ మరి వంటల ప్రోగ్రామ్ ఎవరు చేస్తాడు? నేను చేస్తాను సార్. నువ్వు చేస్తావా? నేను చేస్తాను సార్ తిట్టకండి సార్. రండి సార్. చెయ్యి దారం తీ. వంటల ప్రోగ్రామ్ చేస్తుంటే చెయ్యి. వంటల ప్రోగ్రామ్ కి స్వాగతం. అది ఎండాలు చెప్పేశాను కానీ నీ పేరు అది చెప్పు. నా పేరు వీడి పేరు రామండి. ఎక్కడ ఆఫీస్ లో పని చేస్తుంటాడు, అసిస్టెంట్ అని ఈడే చేస్తుంటాడు. బాత్రూమ్లు కూడా అప్పుడప్పుడు కడుగుతూ ఉంటాడు. ఇప్పుడు వీడు వంటల ప్రోగ్రామ్ చేస్తాడంటే ఏం చేస్తామో? వంటల ప్రోగ్రామ్ నేను చెప్తాను. ఏం చేస్తావు చెప్పు. వంకాయ ఈ వంకాయ గాడు వంకాయ కూర చేయడం ఎలాగో చెప్తాడంట. చెప్పు, ఏం చేస్తావు చెప్పు. కడిగిన వంకాయని ముక్కలుగా కట్ చేయాలి. వంకాయ కాకపోతే వంకాయ కూర చేస్తున్నప్పుడు దొండకాయ ముక్కలుగా చేస్తా. దాన్ని చెప్తాను చూడు. ఏమన్నా ఏం లేదండి, వంకాయలు బాగా ముక్కలు చేసి స్టవ్ వెలిగించి బాండీలో పడేసి ఉప్పు కారం వేసి చాలా వేయించితే వంకాయ కూర అయిపోద్ది. ఎలా చెప్పాను? బాగానే చెప్పారు సార్. ఎలా ఉయ్యారాలు, సొగసులు, కడిగి తడిగి
అయినా ఈ మాత్రం దానికి ఎందుకురా, ఇంటి దగ్గర వంకాయ కూర చేసుకుని బాక్సులు ఎట్టి కెమెరా ముందు ఇలా తీస్తే వంకాయ కూర అయిపోయింది. అయ్యి నాకు కాగితం ఏంటి? ఆ సార్, కాగితం మీరు బాగా అలసిపోయారు కదా, ఇక్కడ ఒక సైన్ పెట్టండి సార్. వీటికి మాత్రం ముందు వస్తారు, సైన్లకి దీనికి. వెళ్ళిపోండి బయలుదేరండి సార్. వెళ్ళిపోండి వెళ్ళిపోవడం ఇంకా సాయంత్రం ప్రోగ్రామ్ ఉంది కదా. వెళ్ళిపోండి, అవసరం లేదు. ఆల్రెడీ సైన్ వెళ్ళిపోవడం ఏంటయ్యా? ప్రింట్ అవుట్ అయింది ఆల్రెడీ అక్కడ. ప్రింట్అవుట్ అయిపోవడం అంటే మీరు మీరు రాసి- రాసి పెట్టిందని మేము ఎలా చెంపం ఎలా జాగ్రత్త గుండెల్లో దాచుకుంటాం దీన్ని. మీరు గుండెల్లో కాకపోతే ఇంకెక్కడైనా దాచుకోండి సార్, అది ఊస్టింగ్ లెటర్. ఆ. మీ పోస్టింగ్ ఊస్ట్ అయింది ఎప్పుడో. మరి సంతకం పెట్టినప్పుడు చెప్పరంటే మీరు. ఆల్రెడీ లైవ్ లో మొత్తం చూశారంట చైర్మన్ గారు. ఏయ్, ఓయ్. ఆగు. ఏంటి? ఈ కోట్ మ్యాచ్ తీసేసారు. అయ్యో బాబాయ్ స్టూడియోదేనే కానీ అవసరం లేదు. ఇదిగో. Supero, supero, supero. Hey, supero, supero. సో మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో చూద్దాం. రోజా గారు అయ్యో అప్. ఓహో, ఆధార్ కొట్టేసామని చెప్తున్నారు. అందరూ కొట్టేశారు. చాలా బాగుంది రాఘవ, సూపర్. మనసారా నవ్వుకున్నాం, చాలా బాగుంది. వండటం కానీ అండ్ రాము రియాక్షన్స్ చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేశాను. నాగబాబు సార్ రాఘవ, సార్ 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 చింపేసి నలిపేసి ముక్కలు చేసి ఆరేస్తే నీ టాప్ 10 స్కిట్స్ మీద అవుతుంది. అంటే మనం ఒక కంటెంట్ ఎప్పుడో చూసాం, అది ఒక ఫ్రస్ట్రేషన్ మనుషుల్లో ఒక అసహనం దాటిపోతే ఎలా రియాక్ట్ అవుతారో మనం చాలాసార్లు చూస్తుంటాం. దాన్ని నువ్వు మధ్యలో ప్రాణాయామం చేసావు, బ్రీతింగ్ చేస్తావు, కూర్చుంటావు, లెగుస్తావు, యాడ్ నువ్వే చేస్తావు, మధ్యలో నోరెత్తకుండా తిట్టి అన్ని నువ్వు ఎన్ని చేస్తే అన్నీ వర్కౌట్ అయ్యాయి. సో ఓవరాల్ నీ స్కిట్ సూపర్ డూపర్ హిట్.